వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీకృష్ణ వేముల. ప్రజెంట్ టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పేర్లను ఫోటోలను వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తూ ఉన్నారు. తాజాగా కొంతమంది సైబర్ మోసగాళ్లు హీరోయిన్స్ యొక్క పేర్లతో నకిలీ వాట్సాప్ ఖాతాను క్రియేట్ చేసి కొంతమందికి మెసేజ్లు పంపిస్తున్నాడు. వీటి మీద స్పందించిన నటీమణులు సోషల్ మీడియా వేదికగా తమ ఫ్యాన్స్ ను అలాగే ప్రజలను అప్రమత్తం చేశారు. వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటిగా హీరోయిన్ అదితి రావ్ ఐద్రి తన పేరుతో వాట్సాప్ కొందరు మోసాలకు పాల్పడుతున్నారని అభిమానులను అలాగే ఇండస్ట్రీ వర్గాలను ఆమె హెచ్చరించాడు. తన ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక ప్రకటన విడుదల చేయగా, కొంతమంది నా దృష్టికి తెచ్చిన ఓ విషయాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నాను. వాట్సాప్లో ఎవరో నా ఫోటో పెట్టుకొని నేను అన్నట్లుగా ఫోటోగ్రాఫర్లకు మెసేజ్లు చేస్తున్నాడు. అది నేను కాదు. నేను వ్యక్తిగతంగా ఎవరిని ఇలా సంప్రదించను. నా పనులని నా టీం చూసుకుంటుందని ఆమె తన పోస్టులో స్పష్టం చేయగా, దయచేసి ఆ నంబర్తో ఎవరు మాట్లాడవద్దు. అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తన టీంకి తెలియజేయండి అని, అలాగే తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అదితి పేర్కొన్నాడు. 2. కాంతారా చాప్టర్ 1 ఫ్రేమ్ అయిన రుక్మిణి వసంత్ సోషల్ మీడియా వేదికకు పెట్టిన పోస్ట్ ప్రజెంట్ చర్చకు దారితీసింది. అసలు విషయానికైతే కొద్ది రోజులుగా తన పేరు మీద కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, ఓ మొబైల్ నెంబర్ ఉపయోగించి ఒక వ్యక్తి అచ్చం తనలాగే మాట్లాడుతూ ఇతరులను సంప్రదించినట్లు తనకు తెలిసిందని ఆమె అన్నారు. ఆ నెంబర్ తనది కాదని, ఈ నెంబర్ నుంచి ఎవరికైనా ఫోను లేదా మెసేజ్ వచ్చినా స్పందించొద్దని, ఇలా ఒకరి పేరు ఉపయోగిస్తూ మోసాలు పాల్పడటం సైబర్ నేరం కిందకు వస్తుందని రుక్మిణి వసంత్ తెలియజేశాడు. కాగా ఇలాంటి మోసపూరిత తప్పుదారి పట్టించే కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించగా, ఈ నంబర్ నుంచి ఎవరికైనా ఫోన్ లేదా మెసేజ్ వస్తే క్లారిటీ కోసం మీరు నేరుగా తనను లేదా తన టీంను సంప్రదించవచ్చని వెల్లడించాడు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి అని ఆమె సూచించాడు. 3. హీరోయిన్ శ్రియా చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో స్కామ్ అలర్ట్ అనే ఫేక్ వాట్సాప్ నంబర్ స్క్రీన్ షాట్ పోస్ట్ చేశాడు. అది తన నంబర్ కాదని తెలియజేశాడు. ఎవరో మోసగాడు తన ఫోటో పేరుతో ఖాతా సృష్టించి ఫోటోగ్రాఫర్లు అభిమానులకు మెసేజ్లు పంపుతూ మీతో సినిమాలు చేయాలని చెప్పి మోసం చేస్తున్నాడని ఆమె తెలిపాడు. ఎందుకు మీరు సమయాన్ని వృధా చేస్తున్నాడు అని కోపంగా ప్రశ్నించగా, అభిమానులు అనాథ నంబర్లకు స్పందించకూడదని జాగ్రత్త ఉండాలని కోరారు. 8111067586 అనే ఫోన్ నంబర్కు తన ఫోటోను డీప్గా పెట్టి బయోలో తను నటించిన సినిమా పేర్లు రాసి కొందరు వ్యక్తులకు సందేశాలు పంపుతున్నారని రకుల్ ప్రీత్ గుర్తించాడు. ఈ విషయం తెలియగానే ఆమె వెంటనే స్పందిస్తూ ఫేక్ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ తన పేరుతో ఎవరో వాట్సాప్లో ప్రజలకు సందేశం పంపుతున్నారని, దయచేసి ఆ నంబర్ స్పందించకండి అని ఆమె పేర్కొన్నాడు. అంతేకాకుండా అది తన నంబర్ కాదని కూడా స్పష్టం చేశాడు. ఈ విధంగా సెలబ్రిటీల పేరుతో అలాగే ఆన్లైన్ మోసాలు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలియని నెంబర్ నుంచి వచ్చే మెసేజ్లు సందేశాలు నమ్మవద్దని, అలాగే అధికారికంగా వచ్చిన సమాచారం విశ్వసించాలని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు.